హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ టమాటాలు అలాగే పెరుగు ఏమీ వాడకుండా చికెన్ కర్రీని చాలా గ్రేవీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, పూరి అలాగే బగారా రైసు, రాగి సంగట్లికి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 10 నుంచి 15 మిరియాలు, దాల్చిన చెక్క ముక్క, 2 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ 1 కిలో చికెన్కి కరెక్ట్గా సరిపోతాయండి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకోవాలి. ఇవన్నీ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క అల్లము అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10 నుంచి 15 వరకు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. చాపర్లో వేసుకొని కట్ చేసుకుంటే బాగా సన్నగా అవుతుందండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక 5 లేదా 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్టు అలాగే పసుపు వేసుకోవాలి. ఉప్పు అనేది మన కూరకు సరిపడా వేసేసుకోవాలండి. ఉప్పు వేసిన క్లిప్పు మిస్ అయిపోయింది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే వాటర్ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకోకూడదండి. మూత పెట్టకుండానే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ కొద్దిగా తగ్గిపోతుందండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. బాగా పేస్ట్ అయిపోవాలండి. ఇది వాటర్ మొత్తం ఎగిరిపోవాల్సిన అవసరం లేదండి. ఒక హాఫ్ వాటర్ ఎగిరిపోతే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి తగిన కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం చికెన్కు పట్టే విధంగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ చికెన్లో నుంచి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు చికెన్ ఒక 1/2 అవర్ వరకు ఉడికింది కదా. చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది. వాటర్ కొద్దిగానే వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కూరనంతటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీరని వేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కూర ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనకు కూర రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరికి వస్తుందండి. కూర కరెక్ట్గా సరిపోతుంది. మీరు లాస్ట్లో వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. వాటర్ ఎక్కువగా వేసుకున్నట్లయితే కూర టేస్ట్ మొత్తం మారిపోతుంది. చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలండి. 10 నిమిషాల తర్వాత మనకు కూర చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా, టమాటాలు పెరుగు లేకుండా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.